హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. తల్లికి వందనం అనే స్కీమ్ కోసం ఈరోజు డిస్కషన్ అయితే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. తల్లికి వందనం స్కీమ్ అనేది దేనికి సంబంధించినది, తల్లికి వందనం స్కీము ఎలా అప్లై చేసుకోవాలి, తల్లికి వందనం అనేది రిజెక్ట్ అయితే మళ్ళీ దాన్ని యాక్టివేట్ ఎలా చేసుకోవాలి, స్టేటస్ని తల్లికి వందనం స్టేటస్ ఎలిజిబుల్లా నాన్ ఎలిజిబుల్లా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, 6 స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఏదైనా మనకి రిజెక్ట్ అయితే దాన్ని అప్రూవ్ ఎలా చేసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ లేదా ఆధార్ లింక్ అంటే ఏంటి మొదలగు విషయాలన్నిటి గురించి ఈరోజు టాపిక్లో డిస్కషన్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ముందుగా సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది నలుగురికి షేర్ అవుతుంది. అలాగే ఈ వీడియో ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అంటే కొన్ని నోటిఫికేషన్స్ మీకు రాకపోయినా లేట్గానే చూసిన ఇబ్బంది ఉండదు, కానీ కొన్ని జాబ్ నోటిఫికేషన్స్, కొన్ని 2-3 రోజులు గడువు ఇచ్చే నోటిఫికేషన్స్ ఏవైనా వస్తే అప్పుడు మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అది ఇమీడియట్గా చూసే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్నిటికి 2-3 రోజులే గడువు ఇస్తారు. అలాంటప్పుడు ఒకరోజు మనం వీడియో పెట్టిన వెంటనే 3 రోజుల్లోనే అది మళ్ళీ వ్యాలిడేట్ అయిపోద్ది అనమాట మీరు చూసే టైంకి. అందుకు నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. అది ఇప్పుడు స్కీమ్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ తల్లికి వందనం స్కీమ్ అంటే ఏంటి? ఇది 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలకి నెలకి సంవత్సరంకి 15,000 రూపాయలు గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సాయం చేసే స్కీమ్నే తల్లికి వందనం స్కీమ్ అని అంటారు. ఈ స్కీము ఇంతకుముందు గవర్నమెంట్లో అమ్మఒడి అని పేరుతో ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో దీన్ని తల్లికి వందనం పేరు కింద మార్చడం అయితే జరిగింది. ఈ స్కీము ఎలా అప్లై చేసుకోవాలి? ఇది ఎవ్వరూ మనం అప్లై చేసుకోవడానికైతే సిటిజన్ పోర్టల్లో అప్లై చేసుకోవడానికైతే అవకాశం లేదు. ఇది కంప్లీట్గా గవర్నమెంటే చైల్డ్ ఇన్ఫో లైన్ అనే వెబ్సైట్ నుంచి లేదా గ్రామ వార్డు సచివాలయ శాఖ నుంచి ఆర్టీజీఎస్ నుంచి డిఫరెంట్ కేటగిరీస్ నుంచి గవర్నమెంటే దీన్ని కేటగిరీ వైజ్ తీసుకుంటుంది. అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ రిలీవ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డిలీట్ చేస్తారు. అలాగే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ అనేవి అవుతాయి, వాళ్ళని యాడ్ చేస్తారు. ఇలాగా ఒక సంవత్సరం అంతా తర్వాత అందులో కొంత 6th స్టెప్ వ్యాలిడేషన్లో ఫెయిల్ అయిపోయిన క్యాండిడేట్లను కూడా బయటకు తీసేసి వాళ్ళు లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇది అప్లై చేసుకునే విధానం అయితే ఇది. అప్లై అనేది గవర్నమెంటే చేస్తుంది, మనం ఏమి చేయడానికి పని లేదు. ఇందులో ఎలిజిబుల్లా నాన్ ఎలిజిబుల్లా అనేది మనం ఆన్లైన్లో స్టేటస్ ద్వారా లింక్ చెక్ చేసుకోవచ్చు, లేదా సచివాలయంలో డేటా అయితే మనకి పెడతారు, ఆ డేటాలో కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డేటాలో రిజెక్ట్ వస్తే ఏం చేయాలనేది నేను మళ్ళీ మీకు టాపిక్లో చెప్తానన్నమాట. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఒక చిన్న వీడియో క్లిప్ చేసి పెడతాను. ఆ వీడియో క్లిప్పు చూసి మీరు ఆ విధంగా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ చెక్ చేసుకునే లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. అయితే ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ని ఎలాగ యాక్టివేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు టాపిక్ అనమాట. ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ కొంతమంది మనకి 6th స్టెప్ వ్యాలిడేషన్ అనేది గవర్నమెంట్ రికార్డులో ఉంటుంది. అంటే 6 స్టెప్స్ అంటే ఏంటంటే 1 ఇన్కమ్ ట్యాక్స్, 2 భూమి, డ్రై ల్యాండ్ అనేది 10 ఎకరాలు మించి ఉండకూడదు, వెట్ ల్యాండ్ అనేది 3 ఎకరాల లోపు ఉండాలన్నమాట. ఇల్లు అయితే దగ్గరగా 1000 SFT లోపే ఇల్లు అయితే ఉండాలి. 4-వీలర్ కార్ అయితే సొంత కార్ అనేది ఉండకూడదు. అందులో మీకు ట్రావెల్స్ వెహికల్ అయితే మళ్ళీ ఉండొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. సెల్ఫ్ వెహికల్ అయితే ఉండకూడదు. 4-వీలర్ ఉంటే అది రిజెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు కూడా మీ కుటుంబంలో ఉండకూడదు. మీ కుటుంబ సభ్యుల మ్యాపింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మ్యాపింగ్ ద్వారా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఉంటే అది రిజెక్ట్ అయితే అయిపోద్ది. తర్వాత కరెంటు బిల్లులు అనేవి ఎలా చెక్ చేస్తారంటే కరెంటు బిల్ అంటే యావరేజ్గా 12 నెలల కరెంటు బిల్లులన్నీ తీసుకొని దాన్ని యావరేజ్ క్యాలిక్యులేషన్ చేస్తారు.
యావరేజ్ క్యాలిక్యులేషన్ వేసినప్పుడు ఆ 12 నెలల లోపు యావరేజ్గా 300 యూనిట్లు దాటకూడదు. యావరేజ్గా 300 యూనిట్లు దాటితే మళ్ళీ ఇనెలిజిబుల్ అనేది అయిపోద్ది. అయితే ఈ ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత కూడా కొంతమంది న్యాచురల్గా ఇనెలిజిబుల్ కాకపోయినా కొన్ని తప్పుడు సంకేతాలతో ఇనెలిజిబుల్ లిస్టులోకి వెళ్ళిపోతుంటారు. అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది చెప్తాను. కరెంటు బిల్లు కానీ మీరు నిజంగా వాడకపోయినా అది అలాగ వచ్చిందంటే మీ దగ్గరలో మీ ఏరియాలో ఉన్న ఎలక్ట్రికల్ ఏఈ దగ్గరికి వెళ్ళి మీరు మాకు ఇలాగ రిజెక్ట్ అయిందని చెప్తే వాళ్ళు మీరు యావరేజ్ మంత్లీ వాడే బిల్లు క్యాలిక్యులేట్ చేసి మీకు ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ తెచ్చి మీరు సచివాలయంలో రిజెక్షన్ డేట్స్ వస్తాయి. ఆ డేట్స్ పెట్టుకున్న టైంలో మీరు అప్లై చేసుకుంటే మీకు ఎలిజిబుల్ లిస్టులోకి వెళ్ళిపోతారు. అలాగే 4 వీలర్ కూడా మీ పేరు మీద 4 వీలర్ లేకపోయినా లేదా పాతది ఏదైనా ఉండి మళ్ళీ తీసేసినా అలాంటి వాటికి కూడా ఇనెలిజిబుల్ లిస్టులోకి వెళ్ళిపోతాయి. వాటిని కూడా మీరు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకొని సబ్మిట్ చేస్తే అది కూడా అలాగే మీకు ఎలిజిబుల్ లిస్టులోకి మారిపోతుంది అన్నమాట. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ దాంట్లో ఇంక్లూడ్ అయితే మాత్రం అదైతే అవ్వదు. ఎందుకంటే ప్రజెంట్ అవ్వట్లేదు. అది సర్వేలో మాత్రమే అది తీయడం అయితే జరుగుతుంది. సర్వేలో మిమ్మల్ని రిమూవ్ చేసిన తర్వాత అంటే గవర్నమెంట్ ఎంప్లాయీని వేరుగా చేసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని మీకు లిస్టులో పేరు అయితే మీకు యాడ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. సర్వే అయితే మనం ఇంకెవరి దగ్గర చేసుకోవడానికి అవ్వదు. తర్వాత ఎన్పిసిఐ లింక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అనేది చేయటమే ఎన్పిసిఐ లింక్ అని అంటారు. ఎన్పిసిఐ లింక్ లేని బ్యాంక్ అకౌంట్లకి ఈ డబ్బులు అనేవి వారు అకౌంట్లో వేసిన వెంటనే మనకి పడడం అయితే జరగదు, ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల. ఎన్పిసిఐ లింక్ నథింగ్ బట్ ఆధార్ కార్డు లింక్ అనమాట. అయితే మీకు 4-5 అకౌంట్లు ఉంటాయి. 4 అకౌంట్లో లేటెస్ట్గా మీరు ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని ఉంటారో దానికి మాత్రమే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉంటుంది. మీరు చూసుకోండి క్లారిటీగా. అందులో మాత్రమే డబ్బులు అనేది పడతాయి. మీకు 3-4 అకౌంట్లు ఉంటే ఆ అకౌంట్లు ఏవి కూడా పడవు. ఓన్లీ ఈ ఎన్పిసిఐ లింక్లో మాత్రమే పడతాయి. అయితే ఇప్పుడు ఈ తాలూకా తల్లికి వందనం స్కీమ్ డబ్బులు ఎప్పుడు పడతాయంటే దీనికి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత 2వ వారం కానీ 3వ వారం కానీ అంటే జూన్ 3వ వారం కానీ 4వ వారంలో కానీ పడే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా గవర్నమెంట్ నుంచి నిర్దిష్ట అనౌన్స్మెంట్ అయితే దీనికి సంబంధించి ఏమి రాలేదు. ఇది బ్రీఫ్ డీటెయిల్స్ అయితే ఇవి. ఈ స్కీమ్కి సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ అయితే ఇవి. ఎలా ఇప్పుడు వీడియో అయితే మీకు వస్తుంది, ఆ వీడియో చూడండి. ఆ వీడియో ద్వారా మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మనము ఓపెన్ చేస్తే మనకి ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ ఇంటర్ఫేస్లో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని ఉంటుంది అన్నమాట. ఇందులో మనము స్కీమ్ టైపులు ఎన్ని రకాలు ఉంటాయంటే ఆటో డ్రైవర్ సేవలు, జనరల్ స్కీము, మెరైన్ ఫిషింగ్ రిలీఫ్ ఫండ్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, రైస్ కార్డు, తల్లికి వందనం. మనం చూడాల్సింది తల్లికి వందనం లాస్ట్ అన్నమాట. ఈ స్టేటస్ని మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఆధార్ కార్డు ఎవరిదైనా పర్వాలేదు. ఆ కుటుంబంలో ఎవరి ఆధార్ కార్డు ఎంటర్ చేసినా సరే మనకి ఇదన్నమాట వస్తుంది. ఇప్పుడు నేను ఒకళ్ళు ఎంటర్ చేసి చూస్తున్నాను. తల్లికి వందనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇయర్ వచ్చేసి ఇక్కడ 2 ఇయర్లు కనబడుతుంది. లాస్ట్ ఇయర్ స్టేటస్, ఈ ఇయర్ స్టేటస్. లాస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి మనకి ఇయర్ స్టేటస్ 26, 27 సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఓటీపీ అనేది సెండ్ అవుతుంది అన్నమాట. ఓటీపీ ఎంటర్ చేస్తే ఇలాగా మనకి టోటల్గా మన తాలూకా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఇందులో మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా, మన నేము, మనము ఏ మండలం చెందిన వాళ్ళము, ఎక్కడ మన సచివాలయం మ్యాపింగ్ ఏంటి, ఆల్ డీటెయిల్స్ అనేవి క్లస్టర్ ఏంటి, అన్ని డీటెయిల్స్ మనకి ఇలాగ ఓపెన్ అవుతాయి. ఫైనల్గా మనం చూసుకోవాల్సింది మనం ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఈ టోటల్గా ఎంతమంది ఉన్నారు అనేవి కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇలాగ ఈ ఫైనల్కి వెళ్ళిన తర్వాత కిందన అన్నీ మనకి ఇగోండి. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టు, అర్బను, ఎంప్లాయీ కేటగిరీ ఇవన్నీ మనకి గ్రీన్ మార్క్లో రావాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది. ఎంప్లాయీ కేటగిరీలో ఇది రిజెక్ట్ అయ్యిందనమాట. ఇక్కడ ఈ సాటిస్ఫైడ్ అని వచ్చాయి కదా, ఇక్కడ అన్సాటిస్ఫైడ్ అని వచ్చింది చూసారా లాస్ట్లో. ఈ అన్సాటిస్ఫైడ్ అని వస్తే
ఈ స్కీమ్కి వీళ్ళు ఎలిజిబిలిటీ లేదు. ఎందుకు? ఈ ఫ్యామిలీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవారు ఉన్నారు. ఈ రకంగా మనము స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ స్టేటస్ని చెక్ చేసుకొని మనం దీనికి తగ్గట్టు ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి మనము అప్రోచ్ అయ్యి మళ్ళీ దీన్ని ఇన్ఎలిజిబుల్లోకి అయితే తెచ్చుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎంప్లాయీ కేటగిరీ ఇన్ఎలిజిబుల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ అది ఎలిజిబుల్లోకి తేవడం అనేది జరగట్లేదు. ఈ రిమైనింగ్ ఇవన్నిటి నుంచి అయితే మనము మార్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే జీరో ఇన్కమ్ ట్యాక్స్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు పెడితే వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వెళ్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.